సైన్స్ అందించిన యంత్రమా, ప్రేమికుల పాలిట వరమా? ఈ ఏరియా ఆడపిల్లలందరూ తెగ ప్రేమలో పడాలి. వాళ్ళు నా కొట్టు ఫోన్ నెంబరే ఇవ్వాలి. భగవాన్, ఏంటి ఇంకా ఒక్కళ్ళు రాలేదు? శుక్రవారం కదా గుడికి వెళ్ళి ఉంటారు. వెళ్ళే అక్కడే కదా ప్రేమ స్టార్ట్ అయ్యేది. ఎవరిది? రైస్ అయితానో అందరిలాగా నాకు చాకరీ వేసావా? స్పెషల్ చక్కర్తి అయ్యా. అయ్యా రాయ్, నన్ను అయ్యా అని పిలవకు, వయసు ఎక్కువ అని తెలుస్తుందని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా? స్టైల్ గా సార్ అని పిలువు. అయ్యా నీకు అట్లా విలువలేనయ్యా. చాలా రోజులుగా మిమ్మల్ని ఒకటి అడగాలని అయ్యా. ఏంటి? మన కొట్ల బాయలు ఉండే, దేవుడి ఫోటోలుండే, ఇష్టం ఉండే, గవర్న వదిలేసి టెలిఫోన్ కింద దండం పెడుతున్నావు. రే, మర్రి చెట్టుకి కొన్ని వేల కొద్ది వేర్లు ఉంటాయి కదా, అవ్వయ్యా. కానీ తల్లి వేరే కదా ముఖ్యం. అది నరికేస్తే చెట్టు నిలుస్తుందా? నిలువది. అదే విధంగా మన కొట్టుకి టెలిఫోనే రా తల్లి వేరు. గట్లనా? ఇప్పుడు మన కొట్టు టెలిఫోన్ ఉండటం వల్ల ఈ ఏరియాలో వయసులో ఉన్న ఆడపిల్లలు లవర్స్ తో మాట్లాడటానికి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళంతా బాయ్ ఫ్రెండ్స్ తో జాలీగా మాట్లాడుతుండగా వాళ్ళని చూడటానికి, సైట్ కొట్టడానికి కుర్రవదవులు వస్తున్నారు. వచ్చి ఇడ్లీ తింటున్నారు, టీ తాగుతున్నారు. ఇప్పుడు చెప్పు, మన వ్యాపారానికి తల్లి వేరేదో? టెలిఫోన్ కాదు. దేనికి దండం పెట్టకుండా దేనికి పెట్టాలరా? దీనికే దండం పెట్టాలి. నరసింహస్వామి. నరసింహస్వామి ఎవరా? టెలిఫోన్ కనిపెట్టుడా? టెలిఫోన్ కనిపెట్టినైతే గ్రహం బెల్. దానికి పెట్టు. గ్రహం బెల్లా? తప్పేంట్రా? సైంటిస్టులు మొక్కండ్రా, దరిద్ర విధవాలరా. రేయ్, అందరూ ఎస్టీడీ బూత్ పెట్టారు, నేను ఎల్డిటి బూత్ ఎందుకు పెట్టాను? అదేందే ఎల్డిటి బూత్? లవ్ డెవలప్మెంట్ టెలిఫోన్ కమ్యూనికేషన్. యాడికో పోయినవా? 2 ఇళ్ళ లెటర్ கொடுங்க. 2 கால் இல்லையா? 2 கால் அழகாரு தெரியல. అయితే నడిచలచ్చుగా. ஈடி உஷாவே ముందురు. அப்படியா? పీటీ ఉషారా పరిగెత్తు. మేల పోస్ట్ ఆఫీసర్ కా కవర్స్ వాంకో. మెల్ల ఇస్తే మెల్ల వేసుకుని పో. ఇక్కడికి వచ్చి ఆడతాం ఎందుకో? కట్ట కట్ట వச்சிருக்கீங்களா? 2 లెటర్ கொடுங்க సార్. ఇవే? ఆమా సార్. రేయ్, మన ఏరియాలో పడుచు పిల్లలు కవర్స్ కోసం పైకి కిందకి తిరిగి పర్సనాలిటీ లూజ్ చేసుకోకూడదు ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టా. పబ్లిక్ సర్వీస్. నీలాంటి సోంబేళ్ళకి వెళ్ళా పడా. జల్లు పై ముందు గడ్డం చేయించుకోరా. అందరూ పోటీ నాకు. ఇడియట్స్. నమస్కారం. రండమ్మా. ఫోన్ మాట్లాడటానికి వచ్చారా లేక నన్ను చూడటానికి వచ్చారా? రెండింటికి అనుకోండి. అలా అనకమ్మా, నా మనసు పాడైపోతుంది. నాకేమైనా ఫోన్ వచ్చిందా మావయ్య? నీకా? నీకు వచ్చిందే. అది 10 గంటలకి వెంకట్ ఫోన్ చేశాడమ్మా. 11 గంటలకి శంకర్ ఫోన్ చేశాడు. ఆ తర్వాత 11:30 గంటలకి విజయ్ కుమార్ ఫోన్ చేశాడు. 12 గంటలకు రాజశేఖర్ ఫోన్ చేశాడు. 1 గంటకు సుబ్బారావు 5 సార్లు ఫోన్ చేశాడమ్మా. తర్వాత 1 గంటన్నరకి అతను ఎవడో నమశివాయ అంట ఎవరో మాట్లాడాడు. పేరేంటమ్మా అలా ఉంది? ఓల్డా? అతని పేరే అలా ఉంటుంది, కానీ మనిషి పర్సనాలిటీగా ఉంటాడు. కొంచెం చెయ్యి వదులుతారా? వీళ్ళ సంగతి అలా ఉంచి మావయ్య. సుబ్రహ్మణ్యం ఫోన్ చేస్తాడు. అతను గనక ఫోన్ చేస్తే నేనే 6 గంటలకు అతను మీట్ అవుతాను చెప్పు. ఏమ్మా, నాకు చాలా రోజుల నుంచి ఒక సందేహం. నువ్వు ఇంత టైట్ గా ప్యాంట్ వేసుకున్నావే, అది నువ్వు ఒంటి మీద వేసుకున్న తర్వాత కుట్టిందా? స్ట్రెచ్ మావయ్య. స్ట్రెచ్ బాగానే ఉంది, స్ట్రక్చర్ బాగానే ఉంది. నీకు వయసు అయిపోయిందిరా యుగ పురుషుడా.